విలియం కేరీ కలకత్తా. మీరు చదివిన చదవకపోయినా ఈ రోజు మీ చేతిలో బైబిల్ ఉందంటే ఆయన వల్లే. ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ మిషనరీ దగ్గర నుంచి వచ్చాడు, బ్రిటిష్ మిషనరీ. భార్య పిల్లలతో వచ్చాడు. వచ్చి వీళ్ళకి సువార్త కాదు, ముందు నేను సేవలు చేయాలని అనేక సేవలు చేశాడు. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ పెట్టింది ఆయనే, సేవింగ్ బ్యాంక్ పెట్టింది ఆయనే, ఈ రైల్వే పనులకు చాలా హెల్ప్ చేశాడు. మొట్టమొదటిగా ప్రింటింగ్ తయారు చేసింది ఆయన. మన భారతదేశంలో ప్రింట్ లేనప్పుడు 14 భాషలు ఆయన ఓన్గా నేర్చుకున్నాడు. భారతదేశంలో నేను సువార్త ప్రకటించాలంటే ముందుగా నాకు వాళ్ళ భాష రావాలి అని. వాళ్ళ టీంలో వాళ్ళంతా ఇంకో 30 భాషలు నేర్చుకున్నారు. మొత్తం 44 భాషలు నేర్చుకున్నారు. బైబిల్ మనమే ప్రింట్ చేద్దామని తర్జుమా చేసి ముందు పాత నిబంధన వేశారు. పాత నిబంధన ప్రింట్ అయిపోగానే మొత్తం కాలిపోయింది. మళ్ళీ వేశారు, భార్య చనిపోయింది. మళ్ళీ వేశాడు, పూర్తి చేశారు, పిల్లలు చనిపోయారు. మొత్తానికి ఇంకా పూర్తి చేసి ఆయన కూడా చనిపోయాడు. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే ఒక మిషనరీ విలియం కేరీ. వాళ్ళు మిషనరీస్, వాళ్ళు క్రైస్తవులు. మనం ఎవరికి క్రైస్తవులం? నెత్తి మీద ముసుగేసుకోవడానికి క్రైస్తవులమా? మంచి సోగ్గా రెడీ అవ్వడానికి క్రైస్తవులమా? కూడిపెట్టి టయానికి రావడానికి క్రైస్తవమా? మందిరంలో పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది చిల్లర మార్చి కానికేయడం క్రైస్తవమా? దేనికి మనం క్రైస్తవులం?